వెల్కమ్ టు ఎటిజెడ్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మనకి ఇండియన్ నేవీ నుంచి మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పూర్తిగా సివిల్ అంటే ఇండియన్ నేవీయే బట్ డిఫెన్స్, బట్ ఇందులో సివిల్ నోటిఫికేషన్ అనమాట. ఇది చాలా మంచి నోటిఫికేషన్. చాలామందికి ఇండియన్ నేవీలో మనకి ఈవెంట్లో చూస్తే మ్యాక్స్ 18 to 21, 22 అలా మాత్రం ఏజ్ ఉంటుంది. బట్ కాకపోతే దీంట్లో మనకి ఏజ్ కూడా చాలా మంచి 18 to 25 ఇచ్చారు. మోర్ ఎవర్ దీంట్లో ఏజ్ ఎగ్జిబిషన్స్ కూడా ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా. అవి ఏంటి డీటెయిల్స్ అనేది ఇన్ డీటెయిల్గా చూస్తాం. ఇంకొక బెస్ట్ న్యూస్ ఏంటంటే మనకి పర్టికులర్గా దీంట్లో మన వైజాగ్ నేవల్ కమాండ్లో మాత్రం 710 పోస్ట్ మాత్రం 720 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ట్రేడ్మెన్ పోస్ట్ ఇది మంచిది, చాలా మంచి పోస్ట్. మన వైజాగ్, మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి కూడా చాలా మంచి నోటిఫికేషన్. దగ్గరలోనే ఉండే జాబ్ చేసుకునే అవకాశం ఉంది. బట్ ఇది పూర్తిగా ఇది గ్రూప్ సి నోటిఫికేషన్. చూద్దాం ఒకసారి నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి చూడండి దీంట్లో డీటెయిల్స్ మొత్తం. నేను దీంట్లో లాస్ట్లో కిందనే పింక్ చేస్తాను నోటిఫికేషన్ కూడా. కావాలంటే మేము అక్కడికి వెళ్ళి పూర్తిగా డీటెయిల్స్ చూసుకోవచ్చు. సిలబస్ మొత్తం అన్నీ ఉంటాయి. సో ఓకే, చూద్దాం. ప్రజెంట్ ఇండియన్ నేవీలో ఇది పూర్తిగా ఇది సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇది మనకి అప్లికేషన్లో ఇది పూర్తిగా ఇది పోస్ట్ ఏమో వచ్చి ట్రేడ్స్ మ్యాటర్. దీంట్లో గ్రూప్ సి సంబంధించింది, నాన్ గెజిటెడ్ సంబంధించిన పూర్తిగా ఇది పోస్ట్. ఇది మన నోటిఫికేషన్లో దీన్ని చూస్తే పూర్తిగానే ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇది డేట్ ఎప్పుడు ఏంటి అన్నది, ఓపెన్ అవ్వడం, క్లోజింగ్ డేట్ అన్నది మనం పూర్తి చెప్తాను నేను. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొచ్చింది, దీని శాలరీ చూసి పే బ్యాండ్ చూస్తే మనకి యాజ్ ఎ 7th పే కమిషన్ ప్రకారం ఇది లెవెల్ 1 జాబు. 18,000 to 56,900 రూపీస్ ఇది మనకి దీని బేసిక్ పే ఉంటుంది. మోర్ ఓవర్ ఎక్స్ట్రా మనకి అలవన్స్ వస్తాయి, అవన్నీ తెలిసింది కదా. హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ మొత్తం డిఏ ఎక్స్ట్రా వస్తుంది. ఇవన్నీ మొత్తం ఓవరాల్ చూసుకుని ఓవరాల్గా బాగా మంచి శాలరీ అనేది మంచి ప్యాకేజే. స్టార్టింగ్లో మన హోమ్ టౌన్లో ఉన్న మంచి జాబ్ అని నేను అనుకుంటున్నాను. ఇలా చూసుకుంటే మనకి కమెంట్స్లోని మనకి క్యాస్ట్ వైజ్గా పోస్ట్ ఇచ్చాడు. ఈఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్మెన్ టోటల్ పోస్టులు అనేవి మనం క్లియర్గా చూసుకుంటే ఇక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి వెస్టర్న్ నేవల్ కమాండ్ అంటే మన విశాఖపట్నం బ్రాంచ్. విశాఖపట్నంలో పర్టికులర్గా యూఆర్కి సంబంధించిన 303 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 116, ఎస్టీకి 57, ఓబీసీకి 163. చాలా ఎక్కువ పోస్టులు ఫ్రెండ్స్. 3+ ఓవరాల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 71 పోస్టులు. చూసుకుంటే ఓవరాల్గా 710 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మనకు ఓవరాల్గా. అలాగే వెస్టర్న్ నేవల్ కమాండ్కి చూసుకుంటే, వెస్టర్న్ నేవల్ కమాండ్ పూర్తి హెడ్ కమాండ్ ముంబై. ఇది దీంట్లో కూడా చూసుకుంటే 133 పోస్ట్ అనేవి యూఆర్లో ఉన్నాయి. ఎస్సీకి 48, ఎస్టీకి 24, ఓబీసీకి 87 ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 32, 324 పోస్టులు ఉన్నాయి. మన వైజాగ్కి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓవరాల్ ముంబై వాళ్ళు సంథింగ్ ఏమైనా మనం చూద్దామంటే మనకి ఎక్కువ కాంపిటీషన్ కాబట్టి చూసుకుందామంటే మనం ముంబై కూడా పెట్టుకోవచ్చు. అలాగే సౌతర్న్ నేవల్ కమాండ్ ఇది కొచ్చి హెడ్ క్వార్టర్స్. ఇది కొచ్చిలోకి వస్తుంది, కేరళ. ఇది 57 యూఆర్కి ఉన్నాయి, 16 ఎస్సీకి ఉన్నాయి, ఎస్టీకి 2 పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి 37, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 13 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 125 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మంచి నోటిఫికేషన్. ఓవరాల్గా 1156 పోస్టులు, ఓవరాల్గా 1156 పోస్టులు అనేవి మనకి ఇచ్చారు. చాలా మంచి నోటిఫికేషన్, పెద్ద నోటిఫికేషన్ ఇది. మొత్తం చూసుకుంటే అలాగే నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఇది మనం బాగా ఇప్పుడు మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆన్లైన్. అది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఏంటి అనేది నేను ఫర్దర్గా చెప్తాను. నెక్స్ట్ ఏదో చూసుకుంటే మనకి ఈఆర్కి అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఇవన్నీ మనకు ముందు నుంచి తెలిసినవే. అలాగే రిజర్వేషన్ అన్న తీసుకుంటే ఓబీసీకి, ఎస్టీకి ఇవన్నీ నార్మల్గా ఫస్ట్ నుంచి మనకు తెలిసినవి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం దీని ఏజ్ చూసుకుంటే ఆల్రెడీ నేను చెప్పాను 18 to 25 ప్లస్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అది ఏంటనేది మనం కింద ఇంకా మనం ఫర్దర్గా చూద్దాం. దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ ఫ్రెండ్స్. 10th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉండాలి, ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డు అయి ఉండాలి. ప్లస్ మనకి ఐటీఐ కూడా మనకి సర్టిఫికేట్ ఉండాలి దీంతో పాటు. ఎనీ ఐటీఐ ఏదైనా ఉన్నా పర్లేదు. అలాగే మనకి దీని నేచర్ ఆఫ్ డ్యూటీస్, జాబ్ ప్రొఫైల్ అంటే మన జాబ్ ప్రొఫైల్ ఒకసారి చూసుకుంటే అంటే మన వర్క్లో డ్యూటీలోకి వెళ్ళిన తర్వాత, ట్రీట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మనం చేయవలసిన వర్క్స్ ఏంటని కూడా ఒకసారి పర్టికులర్ మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనం ఏమి లేదు కొంచెం బేసికల్గా మన మెయింటెనెన్స్, నార్మల్గా సబ్మెరైన్ మెయింటెనెన్స్ కానీ, నెక్స్ట్ షిప్ సాట్ మెయింటెనెన్స్ మొత్తం అవన్నీ, ప్రొడక్షన్ సంబంధించిన మెయింటెనెన్స్. నెక్స్ట్ ఏంటి మన ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మనం ఏదైనా ఫ్యాక్స్ పంపించడం కానీ, లెటర్ రైటింగ్ కానీ, లేదంటే మన ఆఫీసర్ దగ్గర ఏదైనా లెటర్స్ అడిగితే వాళ్ళు తెమ్మంటే మన పేపర్స్ అక్కడ ఆ యూనిట్ నుంచి ఆ యూనిట్కి మనం ఫార్వర్డ్ చేయడం, మనం పట్టుకెళ్ళి ఇవ్వడం, డిస్పాచ్ చేయడం. అలాగే నెక్స్ట్ మనకి క్లీనింగ్ సెక్షన్ అటు ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసినవి. ట్రేడ్మెన్స్ అంటే 10th క్లాస్ జాబ్ కాబట్టి ఆబ్వియస్లీ ఒక్కొక్కసారి అంటే వార్డ్ డ్యూటీస్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో మంచిదే, అది మనకు అంత ఇబ్బందిపరంగా ఏముండదు. యూనిట్ నుంచి ఆ యూనిట్కి బట్ సమ్ నోటెడ్ జాబ్, సమ్ రెస్పెక్టబుల్ జాబ్ కాబట్టి మనం ఆబ్వియస్లీ చేయొచ్చు. ఇండియన్ నేవీ అంటే ఇది ఒక తెలిసింది మనందరికి మంచి ఇది ఉంటుందని.
ఇది ఓన్లీ అది మనం ఎక్కడే వస్తే ఏ నేవల్ కమాండ్లో వస్తే ఆ నేవల్ కమాండ్లో మనకు అడ్మినిస్ట్రేషన్లో ఇవన్నీ పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మేబీ ఇందులో ఏజ్ రిలాక్సేషన్స్ అని చెప్పాను కదా, బేసికల్గా ఇందులో SC/STకి 5 years ఉంటుంది, OBCకి 3 years ఉంటుంది, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ URకి ఏమొచ్చి 10 years, OBCకి 13 years ఉంటుంది, SC/STకి 15 years ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో ఏమొచ్చి దీనికి వీళ్ళకి మిలిటరీ సర్వీస్ ప్లస్ 3 years సర్వీస్ 3 years ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే మెరిట్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఎవరైనా ఉంటే 5% ఉంటుంది, SC/STకి 10 years ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ మనం కంటిన్యూగా 3 years రెగ్యులర్ సర్వీస్ చేసి ఉంటే యాజ్ ఏ క్లోజింగ్ టైం డేట్కి వాళ్ళకి అప్ టు 40 years సర్వీస్, అప్ టు 40 years ఏజ్ వచ్చే వరకు SC/ST వాళ్ళకి 45 years వచ్చే వాళ్ళకి ఉంటుంది, ఏజ్ ఉంటుంది. వాళ్ళు 145 years వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. ఏజ్ రిలాక్సేషన్ మొత్తం అని మనకి ఏజ్ రూల్ ప్రకారం క్రూటియల్గా నార్మల్గా ఉంటుంది. అప్పుడు మన పర్టికులర్ ఏజ్లో క్రూటియల్ డేట్స్ అంటే మన ఏజ్ రిలాక్సేషన్ కానీ మన ఎగ్జామ్ ఇచ్చిన డేట్ కానీ మన నార్మల్ ఏజ్ కానీ 18 to 15, 25 కానీ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ కానీ ఏదైనా సరే మన క్లోజింగ్ డేట్ లోపు ఉండాలన్నమాట. SSC డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం మనకు ఆ క్లోజింగ్ డేట్ ప్రకారం ఉండాలి, లోపు ఉండాలన్నమాట. ఎగ్జామ్ ఫీజు ఏమొచ్చి మనకి మొత్తం ఆల్ క్యాండిడేట్స్ అందరికీ ఏమొచ్చి 205 rupees పే చేయాలి. కానీ ఇందులో SC/STకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ప్లస్ ఉమెన్స్కి ఎగ్జెప్షన్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ఫీజు ఫ్రీ అనమాట, వాళ్ళకి 0. బట్ అదర్ క్యాండిడేట్స్ అందరికీ URకి, OBCకి 205 rupees మీద కన్ఫామ్గా పే చేయాలి. ఇంక్లూడింగ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పే చేయలేని పక్షంలో మనకి అడ్మిట్ కార్డ్ అనేది నీట్గా రాదని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. అడ్మిట్ కార్డ్ విల్ బీ ఇష్యూ ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్ ఓన్లీ టు దోస్ క్యాండిడేట్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పేడ్ ద ఎగ్జామినేషన్ ఫీజ్ ఆర్ హూ ఆర్ ఎంటైల్ టు అవేర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫీజ్. ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ అనేది ఇవ్వడం అనేది ఇష్యూ చేస్తారని క్లియర్ మెన్షన్ చేశారు. ఇది మనకు పర్టికులర్ ఎగ్జామినేషన్ సిటీస్ ఆటోమేటిక్గా కామన్గా మనకి అందులో మనకి ఆన్లైన్ అప్లై చేస్తే క్లియర్ మెన్షన్ చేస్తారు. ఎవరి స్టేట్లో సంబంధించి ఆ స్టేట్లో మనకి కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు, అది ప్రాబ్లం లేదు, దూరం కూడా ఎలా అవసరం లేదు, ఎవరి స్టేట్లో వాళ్ళ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేశారు. సిటీస్ మెన్షన్ చేస్తారని మెయిన్ చేసుకోవడానికి ఏది మనకు వన్స్ ఫిక్స్ అయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ మళ్ళీ దాని తర్వాత మనం ఒకసారి సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత దాన్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఏమీ అవ్వదు. నెక్స్ట్ ఏమొచ్చి మోడ్ ఆఫ్ సెలక్షన్ స్క్రీనింగ్ ఏమొచ్చి అదే షార్ట్ లిస్ట్ చేస్తారంట. దీంట్లో బోత్ సర్టిఫికేట్స్, దీంట్లో మనకి ఎగ్జామ్స్ అన్నది ఎలా దేని ద్వారా జరుగుతుందంటే సబ్జెక్ట్స్ ఏటి ఉంటాయి అనేది మనకి టోటల్గా పేపర్ అనేది 100 marks ఉంటుంది. దాంట్లోనేమొచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని 25 marksకి, న్యూమరికల్ యాప్టిట్యూడ్, క్వాంటిటీ అబిలిటీ అని 25 marks ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ అండ్ కంప్రహెన్షన్ 25 marks ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 25 marks, టోటల్ 100 marks. దీంట్లో మనకి మ్యాథ్స్ మంచి స్కోరింగ్ ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత స్కోరింగ్ వస్తే మ్యాథ్స్ అంత బాగా మనకి షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో సిలబస్ అన్నదాన్ని మనం మొత్తం కింద నేను లింక్ ఇస్తాను, దాంట్లో చూస్తుంది ఈ సిలబస్, ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇదంతా సిలబస్ ఇది మీరు ఒకసారి క్లియర్గా మెన్షన్ చేసుకుని దాన్ని బట్టి మీరు టాపిక్ వైజ్ బాగా ప్రిపేర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి ఎప్పుడైనా డేట్ అనేది అక్కడ మనం చూస్తే ఎగ్జామ్ డేటు ఎగ్జాక్ట్గా టైము, వెన్యూ, టెస్ట్ అన్నీ కూడా మనకి పర్టికులర్గా మనం ఏదైతే మనం మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఈమెయిల్ అడ్రస్ రిజిస్టర్ చేసుకుంటే దానికి బిఫోర్ మనకు కన్ఫామ్గా 4-5 days 10-15 days బిఫోర్ 2 weeks బిఫోర్ కన్ఫామ్గా మనకు మెయిల్ అన్నది ఇంటిమేషన్ చేస్తారు. దాన్ని బట్టి మనం ఆ లింక్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా మనం వెళ్ళి చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఫర్దర్గా ఇప్పుడు ఇందులో చూసుకుంటే నెక్స్ట్ ఇవన్నీ మన డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రొవిజనల్ అపాయింట్మెంట్ అన్నీ ఫర్దర్గా మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ అన్నీ మనం ఏదైనా జెన్యున్గా ఉండాలి, మన దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ అని ఏమైనా సరే మనం నో ప్రాబ్లం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పర్టికులర్ మనం చూసుకోవచ్చు మెయిన్ థింగ్ ఏంటంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుందో చూసుకుంది. మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 22 Feb 2021 మార్నింగ్ 10 o'clock నుంచి మనకు స్టార్ట్ అవుతుంది 22. అలాగే క్లోజింగ్ డేట్ March 7th 2021 సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది క్లారిటీగా బాగా గుర్తుంచుకోండి, చాలా మంచి నోటిఫికేషన్. సాయంత్రం March 7 క్లోజ్ అయిపోతుంది, అప్పటి వరకు వెయిట్ చేయవద్దు. సో స్టార్టింగ్లోనే మనం రిజిస్టర్ చేసుకుంటే సర్వర్ అడ్డి కూడా బిజీ ఉండదు, తర్వాత మనకు అవ్వలేదని ఇబ్బంది కూడా పడవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా చూసుకుంటే మనకి మంచి నోటిఫికేషన్, ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్, థ్యాంక్ యూ.